కృష్ణా జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల ఎంపీ కేసినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో విజయవాడ పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. నేడు కృష్ణా జిల్లా వైసీపీ ముఖ్య నేతలతో నాని భేటీ కానున్నారు. ఈ నెల 30న ఏలూరులో సీఎం జగన్ ప్రాంతీయ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సభను సక్సెస్ చేసే అంశంపై చర్చించనున్నారు. వైసీపీలో చేరిన తర్వాత జిల్లా వైసీపీ నేతలతో తొలిసారి కేసినేని నాని భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, కేసినేని నాని ఈ రోజు భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సాయి, ఒక వైపు అభ్యర్థుల ఎంపికతో పాటు 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే రీజనల్ మీటింగ్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాబోతా ఉన్నారు. 27వ తారీఖున మొదటి మీటింగ్ ఉత్తరాంధ్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ మీటింగ్ వెస్ట్ గోదావరిలో 30వ తారీఖున జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా జయప్రదం చేయాలి, ఆ ప్రాంతంలో ఏ విధంగా మీటింగ్ సక్సెస్ చేయాలని దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎంపీ కేసినేని నాని ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలు సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొలిటికల్ గా అనేక పరిణామాలు మారిపోతా ఉన్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని నాని ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అతను బరిలోకి దిగబోతున్నారు. మరోవైపు తిరువూరు టీడీపీ నేత స్వామిదాస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా తిరువూరు ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఆయన కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పార్థసారథితో పాటు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, బావుకుమార్ లాంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, నాయకుల మధ్య ఏ విధంగా సమన్వయం చేయాలని దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి ఒక కీలక మీటింగ్ జరగబోతా ఉంది. ఆ మీటింగ్ లో భాగంగానే పలు కీలక అంశాలపైన ఈ రోజు డిస్కషన్ రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంటే 3 నియోజకవర్గాలు, అటు విజయవాడ వెస్ట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఈస్ట్, ఈ 3 నియోజకవర్గాల్లో చాలా కీలక పట్టున్న నాయకుడు కేసినేని నాని అని చెప్పొచ్చు. దాంతోపాటు విజయవాడ పార్లమెంటుకు సంబంధించి కూడా గత 2-3 సార్లు గెలుచుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఆ ముఖ్యమంత్రి సభను ఏ విధంగా సక్సెస్ చేయాలని దానిపైన కూడా ఈ రోజు మీటింగ్ లో డిస్కస్ చేయబోతా ఉన్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ వినయ్.